Hello all, welcome back to TAD Study Point. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు TAD Study Point. In this video we will discuss Indian polity షెడ్యూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ఛానల్లో 25th పార్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది. ఎవరైనా మిస్ అయినైతే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. అట్ ప్రజెంట్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అవి డిఫరెంట్ అమెండ్మెంట్ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఈ 12 షెడ్యూల్స్ని ఈజీగా రిమెంబర్ చేయడానికి చిన్న నెమోనితో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ నిమోని వచ్చేసరికి టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అండి. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. షెడ్యూల్ 1లో టెరిటరీ అండి. టెరిటరీ అంటే యూనియన్ అండ్ టెరిటరీ గురించి ఉంటుంది. ఈ మీన్స్ ఎమాల్మెంట్స్ అంటే శాలరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థర్డ్ వన్ అఫర్మేషన్ అంటే ఓత్ అండ్ అఫర్మేషన్. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆర్ ఫర్ రాజ్యసభ సీట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎస్ ఫర్ షెడ్యూల్ ఏరియాస్, ఇది నార్త్ ఈస్టర్న్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఏరియాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి అదర్ ఏరియాస్ గురించి ఉంటుంది. 7th వన్ వచ్చేసరికి ఫెడరల్ స్ట్రక్చర్ గురించి ఉంటుంది. 8th వన్ వచ్చరికి అఫీషియల్ లాంగ్వేజ్ గురించి ఉంటుంది. ఇవి మాత్రమే 1950లో కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు ఉంది. ఈ 4 అనేది డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ద్వారా తర్వాత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 9th వన్ వచ్చరికి ల్యాండ్ రిఫార్మ్స్. 10th వన్ వచ్చరికి డిఫెక్షన్ లాస్. 11th వన్ వచ్చరికి పంచాయతీస్. 12th వన్ వచ్చరికి మున్సిపాలిటీస్. ఇది షెడ్యూల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. టీ అంటే టెరిటరీ అండ్ యూనియన్. ఈ అంటే ఎమాల్మెంట్స్ అంటే శాలరీ ఎమాల్మెంట్స్. ఏ అంటే అఫర్మేషన్, ఓత్ అండ్ అఫర్మేషన్. ఆర్ ఫర్ రాజ్యసభ సీట్స్ అలొకేషన్స్. ఎస్ ఫర్ షెడ్యూల్ ఏరియాస్. ఓ ఫర్ అదర్ ఏరియాస్. ఎఫ్ ఫర్ ఫెడరల్ స్ట్రక్చర్. ఓ ఫర్ అఫీషియల్ లాంగ్వేజ్. ఎల్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్. డి ఫర్ డిఫెక్షన్ లాస్. పి ఫర్ పంచాయతీస్. ఎం ఫర్ మున్సిపాలిటీస్. ఇందులో ఒక్కొక్కటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. షెడ్యూల్ 1 వచ్చేసరికి లిస్ట్ ది స్టేట్స్ అండ్ టెరిటరీస్ ఆఫ్ ది ఇండియా, ఆల్సో అబౌట్ దట్ చేంజెస్. భారత భూభాగం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అండ్ వాటి పేర్ల విస్తరణ సంబంధించింది ఫస్ట్ షెడ్యూల్ అండి. సెకండ్ షెడ్యూల్ వచ్చేసరికి లిస్ట్ ది శాలరీ ఆఫ్ ఆఫీషియల్స్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్, ప్రెసిడెంట్స్, జడ్జెస్ అండ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. షెడ్యూల్ 2 వచ్చేసరికి రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్స్, లోక్సభ, విధానసభ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, రాజ్యసభ, విధాన పరిషత్ల చైర్మన్స్, డిప్యూటీ చైర్మన్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు ఇతర న్యాయమూర్తులకు సంబంధించింది. అండ్ ఆల్సో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సంబంధించినటువంటి వేతనాలు, శాలరీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండేది సెకండ్ షెడ్యూల్ అండి. థర్డ్ షెడ్యూల్ వచ్చేసరికి ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ ఆఫీసెస్ ఫర్ ఎలక్టెడ్ ఆఫీషియల్స్ ఇంక్లూడింగ్ జడ్జెస్. కేంద్ర రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర శాసనసభల సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కాగ్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థులకు చేయవలసిన ప్రమాణ స్వీకారాలకు సంబంధించినటువంటిది థర్డ్ షెడ్యూల్ అండి. ఇది మెయిన్గా ప్రమాణ స్వీకారాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండేది షెడ్యూల్ 3లో. ఫోర్త్ షెడ్యూల్ వచ్చేసరికి అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ పర్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ. రాజ్యసభలో వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించవలసినటువంటి సీట్ల గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఫోర్త్ షెడ్యూల్లో ఉంటుందండి. నెక్స్ట్ ఫిఫ్త్ షెడ్యూల్ వచ్చేసరికి ప్రొవిజన్స్ యాజ్ టు ది అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల పాలన సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షెడ్యూల్ 5లో ఉంటుందండి. సిక్స్త్ షెడ్యూల్ వచ్చేసరికి ప్రొవిజన్స్ యాజ్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ ది స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అస్సాం స్టేట్ అన్నాం కదండి. అస్సాం స్టేట్లో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాలు వచ్చేసరికి నార్త్ కచార్ హిల్ డిస్ట్రిక్ట్స్ అండి. నెక్స్ట్ కర్బీ అన్లాగ్ డిస్టిక్, దెన్ బోడోల్యాండ్ జిల్లాలో ఉన్నటువంటి సమ్ ఏరియాస్. ఇది వచ్చరికి
అస్సాం స్టేట్లో ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియాస్ అండి. నెక్స్ట్ వన్ మేఘాలయ స్టేట్ నుంచి కాశీలో ఉన్నటువంటి కొన్ని హిల్ స్టేషన్ సంబంధించినటువంటి ప్లేసెస్ అండి. నెక్స్ట్ జయంతియా డిస్టిక్లో ఉన్నటువంటి హిల్ స్టేషన్ సంబంధించినటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ గారో డిస్టిక్ సంబంధించినటువంటి హిల్ ప్లేసెస్ అండి. ఇవన్నీ మేఘాలయలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్లేసెస్. అండ్ ఆల్సో త్రిపురలో ఉన్నటువంటిది వన్ అండ్ ఓన్లీ అండి త్రిపుర ట్రైబల్ ఏరియా డిస్టిక్ అండి. త్రిపుర గిరిజన ప్రాంత జిల్లా వచ్చరికి త్రిపురలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్. అండ్ ఆల్సో మిజోరం స్టేట్లో ఉన్నటువంటిది చెక్మా డిస్టిక్, మారా డిస్టిక్, లాయ్ డిస్టిక్. ఈ 3 డిస్టిక్స్ అనేది మిజోరం స్టేట్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్. 7th షెడ్యూల్ వచ్చరికి ద యూనియన్ అండ్ స్టేట్ అండ్ కాంకరెంట్ లీస్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సెంట్రల్కి స్టేట్కి మధ్యలో ఉన్నటువంటి అధికార విభజన జాబితాలండి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అధికార విభజన. ఫస్ట్ వన్ 1950లో కేంద్రం సంబంధించి సెంట్రల్ సంబంధించి ఉన్నటువంటి జాబితా వచ్చరికి 97 ఉండేదండి. ఇది ప్రస్తుతం 98 ఉంది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టేట్ సంబంధించిన వచ్చరికి 66 ఉండేది 1950లో. ఎట్ ప్రజెంట్ నౌ 59 ఉంది. అది వచ్చరికి ఉమ్మడి జాబితాలో వచ్చరికి అంటే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్లో వచ్చరికి 1950లో ఇది 47 ఉండేదండి. అట్ ప్రజెంట్ నో 52 ఉంది. కేంద్రంలో అయితే 97 ఉండేది, ఇప్పుడు 98 ఉంది. రాష్ట్రంలో 66 ఉంటే ఇప్పుడు 59 ఉంది. ఉమ్మడి జాబితాలో వచ్చరికి 47 అంటే ఎట్ నౌ 52 ఉందండి. ఇది షెడ్యూల్ 7th ఉన్నటువంటి కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఉమ్మడి జాబితా సంబంధించిన ఇన్ఫర్మేషన్. 8th షెడ్యూల్ వచ్చరికి లాంగ్వేజ్ అండి. అఫీషియల్ లాంగ్వేజ్ రాజ్యాంగం గుర్తించిన భాషలండి. ఇది వచ్చరికి రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికి గుర్తించినటువంటి భాషలు వచ్చేసరికి 14 అండి. అవి వచ్చరికి తెలుగు, కన్నడ, హిందీ, సంస్కృతం, అస్సామీ, గుజరాతీ, పంజాబీ, ఒరియా, తమిళం, మలయాళం, ఉర్దూ, బెంగాల్, కాశ్మీరీ, మరాఠీ. ఈ 14 లాంగ్వేజ్ అనేది 1950లో కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చే వరకు ఉన్నటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ అండి. ఇవి ఎన్ని ఉన్నాయండి? 14 ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ నౌ 22 ఉన్నాయండి అఫీషియల్ లాంగ్వేజ్ అనేది. తర్వాత ఇప్పుడు 22 ఉన్నాయి. ఈ 22 ఉన్నాయని చెప్పాం కదండి. అందులో వచ్చరికి ఇప్పుడు చేర్చబడిన భాషలు వచ్చరికి సింధీ, కొంకణి, మణిపూరి, నేపాలీ, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఇవి వచ్చరికి 1967లో 21 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సింధీ, 1992 71 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కొంకణి, మణిపూరి, నేపాలీ, 2003లో చేసినటువంటి 92 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఈ లాంగ్వేజెస్ చేర్చడం జరిగింది. 8th షెడ్యూల్లో గుర్తించబడని భాష వచ్చరికి ఇంగ్లీష్ అండి. ఈ ఇంగ్లీష్ అనేది ఒక స్టేట్కి అఫీషియల్ లాంగ్వేజ్ అండి. అది వచ్చరికి నాగాలాండ్ స్టేట్. అండ్ ఆల్సో ఏపీ అండ్ తెలంగాణలో అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చరికి తెలుగు. నెక్స్ట్ భారత్లో అధికంగా మాట్లాడేటువంటి విదేశీ భాష వచ్చరికి నేపాలీ అండి. 9th షెడ్యూల్ వచ్చరికి వ్యాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్. ఇది 9th షెడ్యూల్ వచ్చరికి భూ సంస్కరణల గురించి అండి. ఈ భూ సంస్కరణల చట్టం అనేది ప్రారంభంలో 13 మాత్రమే ఉండేది. దాని తర్వాత 284 ఉన్నాయండి ఎట్ ప్రజెంట్ నో. ఇది 9th షెడ్యూల్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందండి. నెక్స్ట్ వన్ 10th షెడ్యూల్ అండి. యాంటీ డిఫెక్షన్ ప్రొవిజన్స్ ఫర్ ది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్స్. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అండి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఇది వచ్చరికి 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో రాజ్యాంగంలో చేర్చారండి. దెన్ 11th షెడ్యూల్ వచ్చరికి పంచాయత్ రాజ్ అండి. ఇది రూరల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది వచ్చరికి 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1992లో పంచాయతీలు నిర్వహించవలసినటువంటి 29 విధుల గురించి 11th షెడ్యూల్లో తీసుకోవడం జరిగిందండి. 12th షెడ్యూల్ వచ్చరికి మున్సిపాలిటీస్ అండి. ఇది 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1992లో మున్సిపాలిటీలు నిర్వహించవలసినటువంటి 18 విధుల గురించి 12th షెడ్యూల్లో పేర్కొనడం జరిగిందండి. 9th వన్ వచ్చరికి ల్యాండ్ రిఫార్మ్స్ అండి. ఇది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1951లో తీసుకున్నారు. నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా అండి. ఇది వచ్చరికి 52 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1985లో తీసుకున్నారు. నెక్స్ట్ వన్ షెడ్యూల్ 11th ఉన్నటువంటి పంచాయతీస్ అండి. ఇది 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1992లో తీసుకున్నారు. నెక్స్ట్ 12th మున్సిపాలిటీస్ అండి. ఇది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1992లో తీసుకున్నారండి. ఇది షెడ్యూల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నెమోని మళ్ళీ ఒకసారి చూడండి. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అండి. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం ఛానల్లో
కంప్లీట్ స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఛానల్‌లో కంప్లీట్‌గా స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో యూనియన్ టెరిటరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ పాలిటీ 25 పార్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. డైలీ తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ ఆల్సో క్వెషన్ ఆఫ్ ది డే సిరీస్ ఉంది ఛానల్‌లో. సో, ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ ఛానల్‌లో ఉన్నటువంటి కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడీ స్టడీ పాయింట్.